ప్రియులారా, ఒకప్పుడు మనం కూడా యేసయ్యా నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు అన్న రోజులు. యేసయ్యా నువ్వు తను రక్షించినావు, పాపం నుండి నాశనం నుండి నన్ను రక్షించినావు, రోగం నుండి నన్ను రక్షించినావు. కానీ ఈ 20 రోజులు కలుస్తుంటే ఏమైపోతుంది? మనం దేవుడిని అమ్మేస్తున్నాం, మనమే అమ్మేస్తున్నాం. చూస్తారా, మనం ఏమైపోతున్నామో మర్చిపోతున్నాం. మనం ఆయన ఒక ముద్ర వేస్తాడు. ఏం ముద్ర వేస్తాడు మనకు చెప్పండి? ఏం ముద్ర వేస్తాడు? రక్షణ ముద్ర. అవునా? ఈ పరిశుద్ధ గ్రంథం మనకొక ఇంత ఖర్చు పెట్టినాడే, మనకొక తన రక్తమే కార్చాడే, మనం వెండి బంగారుతో కొనలేదే, ఆయన రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు. అంత గొప్ప దేవాది దేవుడు నిన్ను నన్ను కొన్నప్పుడు మనం ఆయనను ఏ విధంగా మర్చిపోగలం? ఇది ఆయన దేహం అని చెప్తున్నాడు. ఇది 1 కొరింథీయులు 6:14 అంటాడు, ఇది నా దేహం అంటాడు. ఇది మన దేహం కాదు, ఇది ఆయన దేహం. మనం ఏ విధంగా వాడుకుంటున్నాం? మనం ఏ విధంగా మనం బట్టలు వేసుకుంటున్నాం? మనం ఏ విధంగా పరిశుద్ధంగా ఉంటున్నాం? మనం ఏ విధంగా ఇతరులకు ఆకర్షణీయంగా ఉంటాం? 4 స్వార్థాలు ఉంది. 4 స్వార్థాలు బైబిల్ తీసుకొని బోధ చేయడం ఎవడు రాడు. ఎందుకు? 5వ స్వార్థ మనమే. ఎవరు? 5వ స్వార్థ మనమే. ఇతరులకు మాదిరికరంగా ఉండేది, ఇతరులకు మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తనలు, మన నడవడి ఏందది? మాదిరికరంగా ఉండాలి. అర్థమైందా? సువార్త కాదు, 5వ స్వార్థ మనమే. సో మన జీవితం ఎట్లుంది? ఆయన నీ కొరకు నా కొరకు సమస్తం ఇచ్చాడే, నువ్వు ఆయనకి ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? చెప్పండి. రేపు డిసెంబర్ వస్తే ఏమైనా కానుకలు ఇవ్వచ్చు దేవునికి మీరు. అది కాదు కోరింది. లేదా సేవకుడికి వచ్చా ఒక జత బట్టలు పెట్టినారేమో, వాళ్ళ 1000 రూపాయలు ఇస్తారేమో. అది కాదు దేవుడు అడిగింది. ప్రియులారా, మనం దేవుని కానుకలు కూడా దొంగలమే. చినిగిపోయిన నోట్లు, పనికిమాల నోట్లు, కాలిపోయిన నోట్లు దేవునికి వేస్తాం. మనకేం మంచిది కావాలా? అవునా? కాదు. దేవుడు అడిగింది ఏంది? ఆయనకి ఇచ్చే సమయం కూడా మనం దొంగలమే. 24 గంటల్లో మనం ఎంత ఇవ్వాలి దేవుడికి? వెనకవాళ్ళు గంటనా? ఎన్ని? గట్టిగా చెప్పండి. 2? అది ఇస్తానమ్మా? లేదు. పొద్దున్న లేస్తేనే అలవాటు ప్రకారంగా మోకరించేది, కాయల వాక్యం చూసుకునేది, బైబిల్ తీయాలి చూసుకునేది, ఉరకాల పనికి లేటుగా లేస్తే. అది మన పని. ఆయనకి ఇచ్చే సమయం కూడా ఇవ్వం మనం దొంగలు. మరి ఎవరిస్తారు తెలుసా? అన్యులు ఇస్తారు. ఎవరిస్తారు? అన్యులు ఇస్తారు. తెల్లారితే 4 గంటలకే సుప్రభాతం, 5 గంటలకి అల్లా అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నమాజ్ చేసుకుంటారు. మనం ఏడ ఉంటాం? పడకలో పొరలాడుకుంటూ ఉంటాం. సూర్యుడు తన టైంకి వస్తుంది, అదే పిట్టలు తన టైంకి అరుస్తుంటాయి. ఆ టైంకి అన్ని టైంకి వచ్చేస్తూనే ఉంటుంది. కానీ మన టైము ఆయనకి ఇచ్చేది కూడా మనం దొంగలమే. ప్రియులారా, 11 నంబర్ వాడేది నేర్చుకోండి. 21 నంబర్ మోకాల జీవితం నేర్చుకోండి. మోకాల జీవితంతో మనం ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. నువ్వు ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకోగలవు? రక్షణ ఆయన ఉచితంగానే ఇచ్చాడే. ఆయన ఇచ్చింది గొప్ప రక్షణ మనకు. పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు ఈ దినాల్లో పాపం నుండి కాపాడబడడానికి. నువ్వు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలవు? ఆ పిల్లోడు అంటాడు, నేను నీకేమి ఇచ్చి రుణం తీర్చుకుంటానయ్యా? నేను లేదు. తన జీవితకాలం అంతా ఆయన దగ్గరే ఉండిపోయినాడు. పెద్ద కథ ఇది, నిజంగా జరిగింది. ఆయన పేరు లూబా. సో ఇది నిజంగా బానిసుడు. ఆయన పెద్ద మిషనరీ అయినాడు ఆయన. ప్రియులారా, మనం ఎంతమందిని మిషనరీ తయారు చేస్తున్నాం? మనం ఎంతమంది ప్రభువుకు సిద్ధపరుస్తున్నాం? మనం ఎంతమంది ప్రభు దగ్గర నడిపిస్తున్నాం? ప్రియులారా, ఆయన అడుగుతున్నాడు, బిడ్డ నువ్వు నాకు ఏమి ఇస్తావు? చెప్పండి, ఏమి ఇస్తావు? చెప్పండి, ఏమి ఇస్తున్నావు? నువ్వు ఏమైనా ఇస్తున్నావా? నువ్వు ఉన్న దాంట్లోనే ఇస్తున్నావు, ఆయన ఇచ్చిన దాంట్లోనే ఇస్తున్నావు. నువ్వు ఇచ్చింది ఏంది ఆయనకు గొప్ప? ఆయన సమయం ఇస్తున్నావా? చెప్పండి. కాదు, ఆయన సమస్తం అడుగుతున్నాడు. నీకున్న సమస్తం అడుగుతున్నాడు. నీ బిడ్డల్ని ఇచ్చావా? బిడ్డలు బీటెక్లు అన్ని టక్లు చదువుతున్నారు. ఆయన నీకు ఇచ్చింది ఎందుకు? నీకు సంపాదించి ఇవ్వదానికి కాదు. ఆయనకు మళ్ళీ తిరిగి ఆయన బిడ్డలను ఆయనకి ఇచ్చాలి. మనం దత్తం చేయడానికి ఇచ్చాడు, మనం పెంచడానికి ఇచ్చాడు. అంతే. ఆయన కొరకు మొట్టమొదటిగా సువార్త రక్షించబడాలి. దాని తర్వాత నీ లోకంలో వాళ్ళకి అన్నీ. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. కాడ లూబాలాగా ఆయన నిన్ను వదిలిపెట్టి ఎక్కడ పోలేనయ్యా, నేను ఎక్కడ పోను అంటాడు ఆయన. నేను పోను. ప్రియులారా, గొప్ప సేవకుడు అయినాడు. ఆఫ్రికా దేశంని కదిలించాడు. ఎక్కడ కూడా లేదు, ఏ సంఘాలు లేదు ప్రపంచంలో. ఒక్కరు పోతే ఇంకొకరు పోతే 3, 4. ఇప్పుడు అనుకోండి, ఒక్కరు ఉన్నారనుకోండి, ఇంకొకరిని తీసుకొస్తారు. ఇంకొకరు పోయి ఇంకొకరు తీసుకొస్తే
ఆ సంఘంలో ఈరోజు 30,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. అర్థమైందా మీకు? ఎవరిని బట్టి ఆ లోబాన్ని, ఆఫ్రికా బానిసం అబ్బాయి చూస్తా ఫ్రీ, దాన్ని వదిలేశాడు. ప్రియులారా, దేవుడు మనను కూడా పాపం నుండి ఫ్రీడమ్ ఇచ్చాడు, నరకం నుండి మనం తప్పించాడు. మనం ప్రభు కొరకు ఎంతమందిని తీసుకొస్తామో అది మీకే వదిలేస్తాను ఆ మాట.